హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేత ప్రణవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రణవ్ సవాల్ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గర వస్తున్నట్టు తెలిపారు. కాగా ఇద్దరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంత్రి పొన్నంపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ సవాల్ చేశారు. నేడు చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. దీంతో సవాల్ను స్వీకరిస్తున్నానని, హనుమాన్ దేవాలయానికి వస్తానంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఇటు 1 గంట ప్రాంతంలో ఇటు మండలికి చేరుకొని చైర్మన్ కు రాజీనామా పత్రాన్ని అందించేందుకు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. రాజీనామా సిద్ధమైన విషయాన్ని తెలుసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేత ప్రణవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రణవ్ సవాల్ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి వస్తున్నట్లు తెలిపారు. కాగా ఇద్దరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ సవాల్ చేశారు. నేడు చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని సవాల్ చేశారు. దీంతో సవాల్ను స్వీకరిస్తున్నానని, హనుమాన్ దేవాలయానికి వస్తానంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సందీప్, అయితే హుజరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య పోటాపాటిగా వర్షం కురిపించుకున్న పరిస్థితి ఉంది. అయితే వీరికి ఒకరిపై ఒకరు మాట్లాడుతూ కూడా ఇటు ప్రతి సవాళ్ళకు వెళ్తూ కూడా ఛాలెంజ్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్న బూడిద పంచాయతీ కాస్త దేవుని వద్దకు చేర్చేలా చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య జరుగుతున్న గ్యాస్ సప్లై వ్యవహారం రాష్ట్రంలోని ఇటు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుందని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దాదాపు 100 కోట్ల స్కామ్ అంటూ ఆయన ఏకంగా బూడిద రవాణా చేసే లారీలను అడ్డుకొని ఆరోపణలకు దిగిన పరిస్థితి చూసాము. అయితే ఈ నేపథ్యంలో ఈ ఆగ్రహించిన ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటు నమస్తే తెలంగాణ సీనియర్స్ చాలా పైన కూడా పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి లీగల్ నోటీస్ పంపించినట్టు కూడా బహిరంగానే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం కౌశిక్ రెడ్డి దాదాపు మీడియాకు ముందుకు వచ్చి సవాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జూబ్లీ హిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ పై కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు మాత్రం స్థానిక హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వరతల ప్రణవ్ కౌంటర్ అటాక్ చేశారని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా ఆరోపణలు చేసిన ప్రణవ్ షేల్పూర్ ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని చెప్పేసి ప్రతి సవాలు ఇస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్న సమయంలో షేల్పూర్ ఆంజనేయ సన్నిధిలోకి రావాలని ప్రణవ్ విసిన సవాళ్లు కూడా ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించి వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇటు మరికొద్ది గంటల్లో ఇటు జరగనున్న ఈ ప్రమాణానికి మాత్రం చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం
అమరాలకు సిద్ధమైన నేపథ్యంలో జంబికుంట హుజరాబాద్ రహదారిపై మాత్రం ఫ్లెక్సీలు గెలిచినాయని చెప్పచ్చు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రం మహబూబాబాద్ కాల్పుల అంశాన్ని ఈ ఫ్లెక్సీలు ద్వారా తెరపైకి తీసుకొచ్చి, అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున కూడా కరీంనగర్ లో జరిగిన లాఠీ చార్జీ ఘటనకు సంబంధించి ఫోటోలు కూడా ఇటు వేసి కౌశిక్ రెడ్డి నోటి దూల పంటబట్టు కూడా ముద్రించిన పరిస్థితి ఉంది. అయితే తెల్లారేసరికి కూడా హుజరాబాద్ జమ్మికుంట రహదారిపై మాత్రం ఈ ఫ్లెక్సీలు వెలువడంతో మాత్రం సంచలనంగా మారాయని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా ఇటు పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే రాత్రే తమ వ్యూహాన్ని మార్చుకున్న ఇటు పోలీసులు కూడా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మాత్రం ఇరు పార్టీలకు చెందిన నాయకులను మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొనకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలకు కూడా పోలీసులు హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ఎవరైనా బయటకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. అయితే ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కూడా పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇద్దరి ఇటు వరదల ప్రణవ్తో పాటు ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే నివాసాల వద్ద హౌస్ అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో మాత్రం బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇరు పార్టీ నాయకులు మాత్రం సమయాన్ని పాటించాలని చెప్పేసి కూడా పోలీసులు సూచించారు. పోలీసులకు నమ్మించి బయటకు వెళ్లి ఆంజనేయ ఆలయం వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెట్టే ఆలోచనలు ఉన్నాయని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. దాదాపు ఏదేమైనప్పటికీ కూడా రామగుండం ఎన్టీపీసీ యాస్ ప్లాంట్ నుండి ఖమ్మం జిల్లా మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలి వెళ్తున్న ఈ బురదకు అవినీతి చుట్టే రాజకీయం చేస్తున్న ఇరు పార్టీల నాయకులు మాత్రం ఆ ఊబిలో చిక్కుపోయారన్న వాదనలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ సందేశం నాగేశ్వరరావు, అంటే గోపి ప్రస్తుతం కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సందీప్, అయితే దాదాపు ఉదయం రాత్రి నుంచి ఇటు ఫ్లెక్సీలు కూడా టెంపుల్ వద్ద ఒకరిపై ఒకరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో మాత్రం ముందస్తు వ్యూహం ప్రకారమే పోలీసులు కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఇటు ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ముందే పసిగట్టిన పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రణవ్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడికి చేరుకున్న కార్యకర్తలు కూడా అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రాకుండా కూడా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా చేరుకుంటున్న పరిస్థితి. బయటకు వెళ్లకుండా కూడా వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పూర్తి భద్రత చర్యలు తీసుకున్నామని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇటు పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఇటు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఆ టెంపుల్ వద్దకు వచ్చి ప్రతి సవాళ్ళకు విసురుకున్నట్టయితే వారిపై మాత్రం చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తామని కూడా పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో మాత్రం ఎక్కడికక్కడనే కార్యకర్తలు అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.